మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువతకి అదేవిధంగా చదువుకున్నటువంటి వాళ్లకు ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారం. నేను మీ సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. బడ్జెట్ చూసిన తర్వాత మన తెలంగాణ ఊసు ఎత్తడానికే, పేరు ఎత్తడానికే బీజేపీ నాయకులు ఎంత అవమానపరిచారంటే పార్లమెంట్లో తెలంగాణ పదాన్ని ఉచ్చరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నది. మరి మన జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి యువత బీజేపీ అధికారంలోకి వస్తే యువతకి ఉద్యోగాలు వస్తాయి, యువతకి ఉపాధి అవకాశాలు వస్తాయని మోడీ మీద నమ్మకంతో తెలంగాణ ప్రాంతంలో 8 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఈనాడు మోడీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ తెలంగాణ యువతను మోసం చేసింది, బడుగు బలహీన వర్గాలను మోసం చేసింది, నిరుద్యోగ యువతను మోసం చేసింది. అదేవిధంగా మనకు రావాల్సినటువంటి మన హక్కు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉందంటే అక్కడ ఆంధ్రాకు గాని ఇక్కడ తెలంగాణకు గాని 2 రాష్ట్రాలకు సమానంగా రావాల్సినటువంటి బడ్జెట్ మరి ఈరోజు తెలంగాణ ప్రజలను బీజేపీ ప్రభుత్వం మోసం చేసింది. ముఖ్యంగా తెలంగాణ నుంచి గెలిచినటువంటి 8 మంది పార్లమెంట్ సభ్యుల్లో 2 కేంద్ర మంత్రులు అయినరు. ఈరోజు వాళ్ళు నోరెత్తలేనటువంటి పరిస్థితుల కనీసం మన తెలంగాణకు ఏమైనా అభివృద్ది కార్యక్రమాలు రావాలన్నా, ఏదన్నా కారిడార్ ఏర్పడాలన్నా, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పడాలన్నా, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు కోరిన విధంగా ఏ విధంగా అయితే మెట్రో రైలు పొడిగించి జరగాలన్నా, మరి ఈ విధంగా ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించాలని మరి కోరడం జరిగింది. దాదాపు మన ముఖ్యమంత్రి గారు భేషజాలకు పోకుండా మన మంత్రివర్గాన్ని తీసుకొని ప్రధానమంత్రి గారిని ఎన్నో దఫాలుగా కలిసి వినతి పత్రాలు ఇచ్చి ఎన్నికలు అయిపోయినాయి, మీరు ఇది మనసులో పెట్టుకొని తెలంగాణ ప్రజలను మోసం చేయొద్దని వేడుకోవడం జరిగింది. అయినా తెలంగాణ ఊసెత్తకుండా నమ్మించి మోసం చేసి ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను బీజేపీ ప్రభుత్వం నమ్మించి మోసం చేసి గొంతు కోసింది. మరి తెలంగాణలో ఉన్నటువంటి యువకులారా, అదేవిధంగా మన మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత ఒకసారి ఆలోచన చేయండి. మోడీ మోడీ అని చెప్పి రాముని అక్షంతలు ఇచ్చి మన చెవులో పువ్వు పెట్టి ఈరోజు మనకు ఎంత అన్యాయం చేస్తారో ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని విమర్శించి కాంగ్రెస్ ని విమర్శిస్తుంది. బీఆర్ఎస్ వాళ్లకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కే లేదు. ఎందుకంటే గత 9 సంవత్సరాలు బీజేపీ పంచన చేరి మరి బీజేపీకి మద్దతు తెలిపి అన్ని బిల్లులకు మద్దతు తెలిపినటువంటి బీఆర్ఎస్ బీజేపీతో అంటగాసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తుంది. మీరు ఏ విధంగా అయితే తెలంగాణ ప్రజలను నమ్మించి దేశంలో అధికారం చేపట్టినరో, 8 సీట్లు గెలిచినరో, 2 మంత్రులైనరో, మీరు తెలంగాణ ప్రజలకు, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలని మేము ముఖ్యంగా మేడ్చల్ జిల్లా పార్టీ తరఫున, ఎందుకంటే మా జిల్లాలో తెలంగాణలో యువత కొన్ని లక్షలాది మంది యువత ఈరోజు తెలంగాణ యువత ఇక్కడ ఉంది. ఉద్యోగాలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కానీ ఈరోజు మీరు చేసినటువంటి అన్యాయాన్ని భరించలేనటువంటి పరిస్థితుల మేము చెప్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి యువత మీరందరూ కూడా గమనించి అక్కడ బీఆర్ఎస్ బీజేపీ 2 కూడా ఒక్కటే. మరి బీజేపీకి 8 సీట్లు ఇచ్చి గెలిపించినాం, అయినా 2 మంత్రులై కూడా మనకు అన్యాయం చేశారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంది. తప్పకుండా తెలంగాణలో ఉద్యోగావకాశాలు తెలంగాణ విద్యార్థులకు కల్పిస్తుంది, నిరుద్యోగ యువతకు కల్పిస్తుంది. అదేవిధంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను మీకు పూర్తి చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రైతులకు దేశంలో ఎక్కడ చేయని విధంగా ఈరోజు 31,000 కోట్లను రుణ విముక్తులను చేసి ఆనాడు 2004లో అధికారంలో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దేశవ్యాప్తంగా రైతులకు రుణాన్ని మాఫీ చేసిందో ఈరోజు తెలంగాణలో దేశంలో ఎక్కడ చేయని విధంగా మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్గం అందరూ కూడా రుణమాఫీ చేస్తుంది, ఇచ్చిన మాట మీద నిలబడుతుంది. కానీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది,
మరొకసారి మోడీ అనకుండా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండండి. కొట్లాడి పోరాటం చేసి మన హక్కు అది, మన తెలంగాణ హక్కు విభజన చట్టంలో చెప్పినటువంటి ఏదైతే చేర్చినరో అవన్నీ కూడా ఆంధ్రాకి ఏ విధంగా అయితే ఇస్తారో తెలంగాణకు అదే విధంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. మా యువకులందరికీ న్యాయం చేయాలని, లేకపోతే అందరం కూడా తిరగబడి బీజేపీ ప్రభుత్వానికి తప్పకుండా తగి బుద్ధి చెప్తామని సందర్భంగా తెలియజేస్తూ అందరికీ కూడా నమస్కారం. ఇట్లు మీ హరివర్ధన్ రెడ్డి.